చెప్పండి మరే, నేను ఈ రోజు ఆటో నడుపుతున్నానంటే ఆ రోజు ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చూడండి అంటాం. అవును చెప్పండి మీరు. 10 మంది ఉంటారంట కిరాయి ఒకటే రూమ్ లా. అదే అంటున్నాను. మీరు కాదు కదా, నేను కూడా ఆలోచించని ఈ రోజు పెట్టుకొని తిరుగుతున్నాను. ఒకవేళ ఆ రోజు ఆ ఆలోచన ఉనింటే ఈ రోజు ఈ అవస్థ వచ్చేది కాదు కదా. కాబట్టి మనకి వచ్చిన తెలివికి మనకు మన వాటి మనతో పాటు ఉన్న వాళ్ళకి చెప్పాలా. హైదరాబాద్ ఇక్కడ షాద్ నగర్ బాలనగర్, షాద్ నగర్ బాలనగర్ దాకా ఉన్నాయి. మనకు కుందుర్గు దగ్గర ఉన్నది, శంకరపల్లి ఉంది, అవన్నీ చోట ఉన్నాయి మనకు. కాబట్టి ఎక్కడైతే మనకు వీలుగా ఉంటుందో, ఎక్కడైతే మనకు మన పెట్టుబడికి తగ్గట్టుగా ఉంటుందో అక్కడ పెడితే ఒక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్లలో కానీ మన పిల్లలు కానీ అవుతుంది. ఇప్పుడు మీరే చూసారు భువనగిరి ఎలా అయింది. మరి ఒకప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది. మరి మనం చూస్తుండగానే ఇంత అయింది, అది కూడా అవుతుంది మనం చూస్తూ ఉండగానే. కాబట్టి చూడండి, వాళ్ళకి చెప్పండి, మీరు కూడా డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు కొనలేని పరిస్థితి ఉందనుకోండి, ఒకవేళ మీరు కొనలేని పరిస్థితి ఉందనుకో, మీరు నలుగురితో కట్టించారనుకోండి, మీకు ఒక ప్లాట్ వస్తుంది, 4 రూపాయలు వస్తాయి కదా, దాంతో ఒక ప్లాట్ కొనొచ్చు. అది కూడా ఉంటది. ఓకే, మంచిదండి, థ్యాంక్ యూ. వస్తారు కదా, రాని వెయిట్ చేద్దాం. 1000 కాదు 7000 మంది అంట. 5000 మంది జాబ్ చేస్తారు. అదే అంటున్నాను, మనం ఊహించేది జరిగింది. రేపు పొద్దున మనకు చూడండి కూడా ముందు జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.